హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి గోధుమ పిండితో బెల్లంతో కలిపిన ఒక వెరైటీ దోశలు అనమాట. తీపట్లు ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఎలా చేయాలో చూద్దాం. ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దానిలో ఒక అరకప్పు బెల్లం తీసుకొని కొంచెం చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా వేసి కలపాలన్నమాట. కొంచెం వాటర్ పోసి బాగా కలపాలి. అట్లా ఉండలు లేకుండా బాగా నీట్గా కలపాలన్నమాట. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి మా పెద్ద బాబుకి చాలా ఇష్టం అనమాట. గోధుమ పిండి బెల్లం వాడకం చాలా పెంచాలి. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి బెల్లం అనేది చాలా మంచిది. పంచదార అనేది తగ్గించేసేయాలి. ఇవి బాగా కలిపేసేసి ఇది వన్ అవర్ దాకా నానబెట్టి ఉంచండి. నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఉండలు అనేవి ఏమి లేకుండా బాగా కలపాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఈ మార్నింగ్ టిఫిన్ కింద కూడా వేసుకోవచ్చు. ఇంకా తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ పెనం పెట్టుకొని కాలాక దాని మీద దీన్ని దోశలాగా వేసుకోవాలి. కొంచెం చిన్న చిన్నవి వేసుకోండి, మరి పెద్ద పెద్ద బాగుండదు. చిన్న చిన్న అయితేనే బాగుంటాయి. వేసుకొని దాని మీద కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. వేసుకొని రెండు వైపులా అటు ఇటు కాల్చాలి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈ గోధుమ పిండిలో కొంచెం మనకు క్రిస్పీగా కావాలంటే కొంచెం బియ్య పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బియ్య పిండి ఏమీ లేదు, అచ్చంగా గోధుమ పిండి బెల్లంతోనే చేస్తున్నాను. ఒకవైపు కాలినాక రెండో వైపు కూడా కాల్చుకోవాలి. అటువైపు తిప్పేసి రెండో వైపు కూడా కాల్చుకోవాలి. రెండో వైపు కూడా కాలినాక తీసి ఇంకా సర్వ్ చేసుకోవటమే. చాలా 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 టేస్టీగా ఉంటాయి. ఒకసారి